అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. అసలు శివుడు ఎవరు? శివుని కథ చాలా విశాలమైనది మరియు సంక్లిష్టమైనది. అతని చుట్టూ వివిధ వివరణలు మరియు పురాణాలైతే ఉన్నాయి. ఇక్కడ ఒక సంక్షిప్త అవలోకనం అయితే ఉంది. హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో శివుడు ఒకడు. తరచుగా చెడును నాశనం చేసేవాడు మరియు విశ్వాన్ని మార్చేవాడుగా గౌరవించబడతాడు. అతను ధ్యానం, యోగా మరియు ఆధ్యాత్మిక వృద్ధికి కూడా సంబంధించినవాడు. శివుడిని తరచుగా చెడు, అజ్ఞానం మరియు అనుబంధాలను నాశనం చేసేవాడిగా చిత్రీకరిస్తారు. అతను తన విశ్వనృత్యం, తాండవం ద్వారా విశ్వాన్ని రూపాంతరం చెందిస్తాడని మరియు పునరుద్ధరిస్తాడని నమ్ముతారు. శివుడు ఆధ్యాత్మిక వృద్ధి మరియు స్వీయ సాక్షాత్కారాన్ని మూర్తీభవించే మాస్టర్ యోగిగా కూడా గౌరవించబడ్డాడు. అతను తరచుగా తన భార్య పార్వతి మరియు వారి కుమారులు గణేశుడు, కార్తికేయులతో చిత్రీకరించబడ్డాడు. చాలా పౌరాణిక కథలు కూడా అయితే ఉన్నాయి. దక్షుని యజ్ఞ విధ్వంసం ద్వారా శివుని కోపం అతని మామ దక్షుని ఆచార త్యాగాన్ని నాశనం చేసిందని చెబుతారు. శివుని తాండవ నృత్యం విశ్వాన్ని సృష్టిస్తుందని, నిలబెట్టి నాశనం చేస్తుందని నమ్ముతారు. శివుడి మూడవ కన్ను అపారమైన విధ్వంసక శక్తిని కలిగి ఉందని చెబుతారు. దీనిని తరచుగా అతని దైవిక అధికారానికి చిహ్నంగా చిత్రీకరిస్తారు. శివుడిలోని ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకుందాం. శివుడిని ఆధ్యాత్మిక వృద్ధి, స్వీయ సాక్షాత్కారం మరియు జ్ఞానోదయానికి చిహ్నంగా గౌరవిస్తూ ఉంటాము. డిస్ట్రాయర్ మరియు ట్రాన్స్ఫార్మర్గా అతని పాత్ర జీవితం, మరణం మరియు పునర్జన్మ యొక్క చక్రీయ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. శివుని విశ్వనృత్యం విశ్వం యొక్క సమతుల్యతను కాపాడుతుంది, దాని నిరంతర ఉనికిని నిర్ధారిస్తుంది. శివుని కథలు మరియు ప్రాముఖ్యత వివిధ సాంప్రదాయాలు మరియు వివరణలలో మారుతూ ఉంటాయి. శివుని పురాణాల యొక్క నిర్దిష్ట అంశం లేదా ప్రాముఖ్యత గురించి చాలా అన్వేషిస్తూ ఉండాలి. ఈ వీడియోలో మార్నింగ్ ఇంకా ఈవినింగ్ శివాభిషేకం ఇంకా శివారాధన గురించి అయితే నేను షేర్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే సాగుతూ ఉంటుంది. శివాభిషేకం కన్నులకు చాలా పండుగగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. తర్వాత అలంకరణ చేశాక ఇంకా హారతి ఇచ్చాకైతే ఇలా అయితే ఉంటారు. ఆ పరమేశ్వరుడు మనందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇంకా అష్టైశ్వర్యాలతో మనల్ని దీవిస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా అయితే చేశారో కదా. శివాభిషేకం ఇంకా శివారాధన చాలా బాగుంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా మన ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే నన్ను అయితే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.